బస్ స్టాప్ సందడిగా ఉంది. జనాలు తొక్కకిసలాడుతూ పరుగులు తీస్తున్నారు. ఎండాకాలం కావడంతో గాలిలో ఉక్కపోతోంది. చిరుతెండ్రు, జ్యూస్లు అమ్ముకునే వాళ్లు అరుపులు, కేకలు వేస్తున్నారు. అంజలి అనే ఒక యువతి ఓపిగ్గా బస్ కోసం ఎదురు చూస్తోంది. ఆమె నీలిరంగు కుర్తా ధరించి ఉంది. ఆమె కట్లు చురుకుదంతో మెరుస్తున్నాయి. అంజలి కాలేజీకి వెళ్తోంది. కొత్త విషయాలు నేర్చుకోవడం ఆమెకు చాలా ఇష్టం. అంతలో ఒక గొడవ జరిగింది. కొంతమంది అబ్బాయిలు ఒకరినొకరు తోసుకుంటున్నారు. అంజలి ముమంచిట్లించి తన పుస్తకాలను గట్టిగా పట్టుకుంది. అప్పుడే ఆమె అతన్ని చూసింది. అతను జనం మధ్యలో ప్రత్యేకంగా కనిపించాడు. పొడవుగా, అందంగా, తెల్లటి చొక్కా ధరించి ఉన్నాడు. వారి చూపులు కలుసుకున్నాయి. అంజలి గుండెల్లో ఒక వింత అనుభూతి కలిగింది. విజయ్ అనే ఆ అబ్బాయి మొదటి చూపు తిప్పుకున్నాడు. అతను తన స్నేహితులను కలవడానికి వెళ్తున్నాడు. కాని అంజలి చూపులో ఏదో అతనికి అతుక్కుపోయింది. అతను ఆమె వైపు దవంగ్ చూపులు చూడకుండా ఉండలేకపోయాడు. ప్రతిసారి వారి చూపులు కలుసుకున్నప్పుడు అంజలి బుగ్గలు ఎర్రబడ్డాయి. విజయ్ కూడా ఒక వెచ్చదనాన్ని అనుభవించాడు. అంజలి బస్ వచ్చేసరికి ఆమెకు నిరాశ కలిగింది. ఆమె విజయ్తో మాట్లాడాలనుకుంది. ధైర్యం తెచ్చుకొని ఆమె అతని వైపు చివరిసారి చూసింది. విజయ్ నవ్వాడు. అతని కల్టలో ఒక ప్రశ్న ఉంది. అంజలి కూడా నవ్వింది. ఆమె హృదయం ఆశతో నిండిపోయింది. బహుశా విధి వారిని మండరి కల్పిస్తుందేమో.